మోకాళ్లలోతు నీళ్లలో దిగి నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకునే శివలింగం గురించి తెలుసుకుందాం. కేశవనాథేశ్వర ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని మూడ్గల్ అనే ప్రదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుహాలయం. ఈ ఆలయం సహసిద్ధమైన గుహలో ఉన్న స్వయంభూ శివలింగానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామిని దర్శించుకోవాలంటే భక్తులు మోకాళ్లలోతు నీళ్లలో దిగి నడుచుకుంటూ కొంత దూరం వెళ్లిన తర్వాత శ్రీ కేశవనాథేశ్వర స్వామి యొక్క దర్శనం కలుగుతుంది. జలపాతాలు, కొండలు, అందంగా చెక్కినట్లు ఉండే సహజమైన రాళ్లు, గుహలు ఉండే ఈ ప్రశాంత ప్రదేశంలో స్వామి కేశవనాథేశ్వరుడుగా కొలువయ్యారు. చుట్టూ అడవులు, లోయలు ఉండే ఈ మార్గంలో కరెంటు సరఫరా అనేది కూడా ఉండదు. సరైన రోడ్డు మార్గం కూడా లేదు. ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ గుహ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. నీళ్లలో నిలబడి భగవంతుడికి నమస్కరించే సమయంలో చేపలు పాదాల చుట్టూ చేరి శరీరంలో చింతలను దూరం చేస్తాయి. ప్రవేశ ద్వారం నుంచి 75 అడుగుల దూరంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులొస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న దీపం మాత్రమే వెలుగుతూ ఉంటుంది. ఎలాంటి లైట్లు కానీ వెలుగు కానీ ఉండదు. ఈ గుహ నుంచి నీరు ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. నిత్యం సూర్యాస్తమయం సమయంలో ఆదిత్యుడి యొక్క కిరణాలు నేరుగా శివలింగంపై ప్రసరిస్తాయి. ఈ రోజుకు సెలవు అని చెప్పే ముందు సూర్యుడు నేరుగా శివయ్యకు పూజలు చేస్తున్నట్లే ఉంటుంది ఆ దృశ్యం. ఏడాదికి ఒకసారి వచ్చే ఎల్లు అమావాస్య రోజు వేలాది మంది భక్తులు పరమేశ్వరుని దర్శనార్థం ఈ గుహ ఆలయానికి చేరుకుంటారు. ఆ సమయంలో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు మూడగల్లులో ఉండే స్థానికులు రోడ్డును బాగుచేస్తారు. మోకాళ్ళలోతు నీళ్లలో దిగి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ నీటిలో చేపలు, పాములు ఉంటాయి. కానీ అవి ఇప్పటివరకు ఎవ్వరికీ ఎలాంటి హాని కలిగించిన సందర్భాలు లేవు. భక్తులు ఇక్కడ చేపలకు ఆహారం కూడా వేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి చేరుకునేందుకు 2 మార్గాలున్నాయి. కుందాపూర్ కొల్లూరు రాష్ట్ర రహదారి వందే చిత్తూరు తర్వాత శ్రీక్షేత్ర మారణకట్టు వైపు కుడిమలుపు తీసుకొని కెరాడి గ్రామానికి వెళ్లిన తర్వాత 2 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో బైక్స్ పైన కూడా వెళ్ళొచ్చు. ఇంకా 2వ మార్గం అంటే సిద్ధాపుర, కమలాసిలే, హల్లిహోల్, చక్కర మైదానం వరకు వెళ్లి ఆ తర్వాత కొండపై నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి జీప్లో కానీ టూ వీలర్స్ పై కూడా ప్రయాణం చేయవచ్చు. ఈ మార్గం సిద్ధాపూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మోకాళ్ళలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకునే శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.